ఇక్కడ ఏ స్కూల్? ఎస్పీఆర్ స్కూల్ నుండి పిల్లలు ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరినీ వీళ్ళ టీచర్ మరి బుక్స్ ఫెయిర్ కు తీసుకొని వచ్చారు. పిల్లల్ని అడిగి తెలుసుకుందాం. పాప మీ పేరు? గీతిక. ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? ఆఫ్టర్నూన్ వచ్చారు. ఇక్కడ ఏం జరుగుతుంది? బుక్ ఫెయిర్ జరుగుతుంది. మీకు నచ్చిన బుక్స్ ఉన్నాయి ఇక్కడ? చూసారా? ఏమేమి బుక్స్ ఉన్నాయి మీకు నచ్చినవి? స్టోరీ బుక్స్, ఇంకా డ్రాయింగ్ బుక్స్, పెన్స్, మీరంతా ఏ క్లాస్? ఫిఫ్త్ క్లాస్. పేరు? గీతిక. మీకు అందరికి ఇదే బుక్స్ నచ్చాయా? కాదు, రోజు స్కూల్లో బుక్స్ చదువుతూనే ఉంటారు కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చే స్టోరీ బుక్స్ కూడా చదువుతారా మీరు? అంత మీ ఫ్రీ టైంలో ఏమేమి చేస్తుంటారు? ఎవరుగా అనిపించదా? స్కూల్లో బుక్స్, ఇంటి దగ్గర బుక్స్. సార్ మీరు స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి వచ్చాం మేడం, ఫ్రమ్ కల్వకుర్తి. అంత దూరం నుండి వచ్చారా? Yes మేడం, because of this book fair, that's why we came here along with my students. పిల్లలు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారా మరి బుక్ ఫేర్ కి వెళ్దామని? అంటే Yeah madam, because of their interest only we came here. Okay. Yeah, these all are very eagerly waiting for that day, that's why we came here today. Okay. Yeah. టోటల్లీ సర్వ్ చేశారా మీరు? Yeah madam, ఎలా ఉన్నాయి బుక్స్? ఎలా ఉన్నాయి? excellent madam, awesome, very if we buy the books we can get so much knowledge from here. Yeah, excellent books, we felt so happy. మేడం మీ పేరు? దీక్షిత. దీక్షిత. మీరు ఎక్కడ నుండి వచ్చారు? కల్వకుర్తి ఎస్పీఆర్. మీరు ఏ సబ్జెక్ట్ చెప్తారు? నేను అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్. పిల్లలందరూ ఇంట్రెస్ట్ గా ఉన్నారా? చాలా ఇంట్రెస్ట్ తోనే ఉన్నారు. మీరు అన్ని సర్చ్ చేశారా బుక్స్? ఎలా అన్ని సర్చ్ చేసాం, బాగున్నాయి. ఎక్కడో ఎప్పుడు లేని బుక్స్ కూడా ఇక్కడ దొరుకుతుంటాయి. అవును, మేము ఇది ప్రతి ఇయర్ రెగ్యులర్ ఈ టైం కి బుక్ ఫేర్ టైం లో ఖచ్చితంగా వస్తుంటాం ఇక్కడికి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీ బుక్స్ ప్రతి ఒక్కటి మేము పర్చేజ్ చేస్తాం. స్కూల్ కి కూడా మేము ఇక్కడే పర్చేజ్ చేసుకొని వెళ్తాం. ఇంకా పిల్లలు ఇంకా ఈ బుక్స్ చదవడం కాకుండా ఇంకేమిటి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు మామూలుగా మీరు? అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ ఇక్కడ ఇంకా వీటిపైన ఇంకా సబ్జెక్ట్ బుక్స్ ప్రతి దానిపైన అవగాహన ఉంటుంది కదా. ఇదే కాకుండా ఇంకా ఎగ్జిబిషన్స్ కి అటు ఇటు తీసుకెళ్తారా పిల్లలకి? కొంచెం ఎగ్జిబిషన్స్ కి, టూర్స్ కి, పిక్నిక్ అట్లా ప్లాన్ చేస్తుంటాం. సరదాగా ఉంటుంది ఫ్రెండ్స్ తో. మళ్ళీ అలాంటి రోజు అవును. ఈ బుక్ స్టోర్స్ లో ప్రతి ఒక్క బుక్ ఎంతో వాల్యుబుల్ అంటున్నారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇన్ని బుక్స్ ఒక్కసారి ఇక్కడ కనిపించేసరికి? అంటే ఎప్పుడు చూడం కదా, బుక్ ఫేర్ టైంలోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ ఇక్కడ చూసాం అనమాట. కొంచెం ఈ టైంలో మాకు కొంచెం బుక్ ఫేర్ వచ్చిందంటే ఇది ఒక పండగ లాగా అన్నట్టుగా అనిపిస్తుంటది. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ అన్ని చూసాం కదా, మనకి ఇక్కడ అంటే దొరుకుతుంది, బట్ కాస్ట్ ఎక్కువ ఉండి ఉంటది.